ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన హీరోయిన్లు అనుష్క ఒకరు సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి విక్రమార్కుడు, అరుంధతి, లక్ష్యం, శౌర్యం, డాన్, ఢమరకం, బిల్లా, సింగం, మిర్చి, బాహుబలి 2 సినిమాలతో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నారు. ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అదరగొట్టారు. కథ పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. బాహుబలి సినిమా తర్వాత సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం ఘాటి చిత్రంలో నటిస్తుంది అనుష్క. ఇది ఇలా ఉంటే అనుష్క కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమాలో వేదం ఒకటి. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ సినిమాలో వేశ్య పాత్రలు కనిపించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ కిష్ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్ నటించారు. ఈ సినిమా సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ప్రమోషన్స్ కోసం వాడారు. హైదరాబాద్ లో పలు చోట్ల హోర్డింగ్స్ పెట్టారట. పంజాగుట్ట సర్కిల్లోని పెద్ద హోర్డింగ్ పెట్టారట. అందులోనూ అనుష్కను చూస్తూ చాలా యాక్సిడెంట్స్ జరిగాయట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 యాక్సిడెంట్స్ వరకు జరిగాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాదు, హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలు ఢీకొట్టేవారట. దీంతో పోలీసులు రంగంలో దిగి అనుష్క హోర్డింగ్ ను తొలగించారు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం ఛానల్.